హరే కృష్ణ. మనం ప్రతి నిత్యం ప్రయత్నిస్తుంటాం ఆనందంగా ఉండడానికి. అటు ఇటు వెళ్తాం, జాబ్ చేస్తాం. చాలా మంది పాశ్చాత్య దేశానికి వెళ్లి కూడా అక్కడ జాబ్ చేసి డబ్బులు సంపాదించి ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. కానీ వాస్తవం చూసినట్టయితే ఆనందంగా ఉన్నరా అని వారిని గనక ప్రశ్నించినట్టయితే వారు ఆనందంగా లేరండి. ఆనందం ఎక్కడుందని వారు పరిగెత్తి, పరిగెత్తి అలసిపోవడం అనేది చూస్తుంటాం. కానీ భగవద్గీత మన దేవాదేవుడిచ్చిన ఈ గ్రంథాన్ని గనక చదివినట్టయితే తప్పకుండా మనం ఆనందంగా ఉండవచ్చు. ఒక యంత్రం గనక తీసుకొని వచ్చి అది ఎలా పనిచేస్తుందో మనకు తెలియాలంటే మాన్యువల్ చదవాలి. అలాగే మనం కూడా ఈ దేవాదేవుడు ఇచ్చిన మానవ జన్మని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఆనందంగా ఉండాలంటే తప్పకుండా దేవాదేవుడు ఇచ్చిన ఈ గ్రంథాన్ని గనక చదివినట్టయితే తప్పకుండా మనం కూడా ఆనందంగా ఉండవచ్చు. నేను చెప్పాను కదా! మనం ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండడానికి పాశ్చాత్య దేశానికి వెళ్లి డబ్బులు సంపాదించి ఆనందంగా ఉందామని ప్రయత్నిస్తుంటారు. కానీ ఒక్కసారి వారిని అడిగి చూడండి నిజంగా ఆనందంగా ఉన్నారా లేరా? కానీ అదే పాశ్చాత్య దేశంలో ఉన్న వ్యక్తులు చాలా మంది వచ్చి భారతదేశంలో నివసిస్తూ మన గ్రంథాన్ని చదివి ప్రశంసించడం అనేది జరుగుతుంది. గొప్ప గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది భగవద్గీత ఇది చదివి ఈ జ్ఞానాన్ని వారి జీవితంలో వారు అనుసరించి వారి జీవితాన్ని ఆనందమయంగా గడపడం అనేది చూస్తున్నాం. మీరు కూడా ఆనందంగా ఉండాలనుకుంటుర్రా? అయితే తప్పకుండా భగవద్గీత అనేది చదవండి. హరే కృష్ణ.